వెల్కమ్ బ్యాక్ టు ద ఇన్వెస్ట్ టెక్ తెలుగు ఛానల్. మీరు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేయబోతున్నారా? అయితే మీ మైండ్ లో ఖచ్చితంగా ఒక యుద్ధమే జరుగుతుంటుంది. ఆ యుద్ధం పేరే పీపీఎఫ్ లేకపోతే ఎన్పిఎస్ అనేసి. చాలా మంది సేఫ్టీ కోసం ఆలోచించి లక్షల్లో గ్రోత్ మిస్ అవుతుంటారు. మరికొందరేమో తెలియకుండానే రిస్క్ తీసుకొని మార్కెట్ పడిపోయినప్పుడు టెన్షన్ గా ఫీల్ అవుతుంటారు. సో టుడే వీడియోలో ఈ రెండిట్లో ఏది ఎవరికి బెటర్, అలాగే న్యూ ఎన్పిఎస్ రూల్స్ వలన ప్రైవేట్ సబ్స్క్రైబర్స్ కి బెనిఫిట్స్ గురించి, అలాగే వీడియో ఎండ్ లో రిటర్న్ క్యాలిక్యులేటర్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. ఎందులో 1 కోటి కార్పస్ అనేది త్వరగా జనరేట్ అవుతుందో కూడా డిస్కస్ చేసుకున్నాము. మరి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ గా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం సంపాదించే ప్రతి రూపాయికి విలువ తగ్గుతుంది. దానికి కారణం ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల. అలాగే మనం రిటైర్మెంట్ అయినప్పుడు మన ఇన్కమ్ అనేది ఆగిపోతుంది, కానీ మన ఖర్చులు అనేటివి ఆగవు. ఆ టైంలో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సరైన దారి ఎంచుకోవాలి. అది పీపీఎఫ్ లేకపోతే ఎన్పిఎస్ అనేసి. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి పీపీఎఫ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఇది అందరికీ ఫేవరెట్, ఎందుకంటే ఇది గవర్నమెంట్ గ్యారంటీ ఉన్నటువంటి స్కీమ్, 100% సేఫ్. అలాగే ఇది త్రిబుల్ స్కీమ్ కూడా. ఇక్కడ మనం పెట్టిన పెట్టుబడికి వచ్చేటువంటి వడ్డీకి అలాగే మెచ్యూరిటీ అమౌంట్ పైన ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఈ పీపీఎఫ్ అకౌంట్ ని ఎవరైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ లాకిన్ పీరియడ్ ఇంకా చూసుకున్నట్లయితే 15 ఇయర్స్ లాకిన్ పీరియడ్ అనేది ఉంది. సో 15 ఇయర్స్ తర్వాత మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ పైన వచ్చినటువంటి వడ్డీని, టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకోకుండా మీరు కంటిన్యూ చేసుకోవాలన్నా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూ చేసుకోవాలనుకున్నట్లయితే ఇంకా 5 ఇయర్స్ బ్లాక్ లాగా మీరు కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీ 5 ఇయర్స్ మీరు కంటిన్యూ చేసుకోవాలనుకుంటే ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్లయితే మంత్లీ వైజ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా ఇయర్లీ వైజ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్లయితే ఇంకా ఇయర్లీ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా సంవత్సరానికి 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఇంకా చూసుకున్నట్లయితే 1,50,000 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పీపీఎఫ్ లో ఇంట్రెస్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది డిసైడ్ చేస్తుంది. ప్రెసెంట్ గా పీపీఎఫ్ లో ఇంట్రెస్ట్ రేట్ ఇంకా చూసుకున్నట్లయితే 7.1% అనేది ఉంది. సో మనం పీపీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్ అనేది కాంపౌండింగ్ తో గ్రోత్ అవుతూ వస్తుంది అనమాట. సో మీకు రిస్క్ అంటే భయము, మీ డబ్బు 1 రూపాయి కూడా పోకూడదు అనుకున్నట్లయితే కనుక పీపీఎఫ్ వచ్చేసి 100% సేఫ్. నెక్స్ట్ వచ్చేసి ఎన్పిఎస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎన్పిఎస్ ని మనం గ్రోత్ మిషన్ అని కూడా పిలవచ్చు. మనం ఎన్పిఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఇంకా చూసుకున్నట్లయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇది రిటైర్మెంట్ కోసం పుట్టినటువంటి స్కీమ్ అని చెప్పవచ్చు. ఎన్పిఎస్ కూడా ప్రభుత్వ స్కీమే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్. దీన్ని పిఎఫ్ఆర్డీఏ రెగ్యులేట్ చేస్తుంది. ఎన్పిఎస్ లో ఉన్నటువంటి మీ డబ్బుని ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్ లో, కార్పొరేట్ బాండ్స్ లో, అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయబడుతుంది. అందుకే ఇందులో వచ్చేటువంటి రిటర్న్స్ పీపీఎఫ్ కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎన్పిఎస్ అకౌంట్ ని ఏదైనా బ్యాంక్ కు వెళ్లి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇంకా చూసుకున్నట్లయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇయర్లీ 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ లిమిట్ వచ్చేసి లేదు. సో మీరు ఎంత కావాలనుకుంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు మంత్లీ అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేకపోతే ఇయర్లీ అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ మనం లాకిన్ పీరియడ్ ఇంకా చూసుకున్నట్లయితే లాకిన్ పీరియడ్ వచ్చేసి 60 ఇయర్స్ వరకు ఉంది. ఇప్పటి వరకు చాలా మంది ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ కి ఎన్పిఎస్ అంటే 60 ఇయర్స్ వరకు లాకిన్ పీరియడ్, అలాగే యాన్యుటీ బయింగ్ కంపల్సరీ అనే భయం ఉండే. కానీ న్యూ ఎన్పిఎస్ రూల్స్ వలన ప్రైవేట్ సెక్టర్ అంటే నాన్ గవర్నమెంట్ సబ్స్క్రైబర్స్ కి పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి న్యూ రూల్స్ ప్రకారం మీరు ఎన్పిఎస్ లో 15 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ అయినా, లేకపోతే 60 ఇయర్స్ ఏజ్ రీచ్ అయినా ఏది ఫస్ట్ వస్తే అదే అనమాట. కొన్ని కండిషన్స్ తో మీరు నార్మల్ ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ కండిషన్ ఇంకా చూసుకున్నట్లయితే మీ ఎన్పిఎస్ కార్పస్ వచ్చేసి 8 lakhs లేకపోతే అంతకంటే తక్కువ ఉన్నట్లయితే 100% అమౌంట్ ని విత్ డ్రా అనేది చేసుకోవచ్చు. ఇక్కడ యాన్యుటీ బయింగ్ అనేది కంపల్సరీ లేదనమాట. అలాగే సెకండ్ వచ్చేసి మీ ఎన్పిఎస్ కార్పస్ వచ్చేసి 8 lakhs నుంచి 12 lakhs మధ్యలో ఉన్నట్లయితే ఇంకా 6 lakhs రూపీస్ లంసమ్ గా తీసుకోవచ్చు. మిగిలిన అమౌంట్ ని యాన్యుటీకి యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ వచ్చేసి మీ టోటల్ కార్పస్ వచ్చేసి 12 lakhs పైన ఉన్నట్లయితే కనుక మీ టోటల్ కార్పస్ నుంచి 80% వరకు మీరు లంసంగా తీసుకోవచ్చు. ఓన్లీ 20% వచ్చేసి యాన్యుటీని బయింగ్ అనేది కంపల్సరీ అనమాట. ఇంతకు ముందుకు 60 ఇయర్స్ తర్వాత మన టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ లో 60% మాత్రమే విత్ డ్రాల్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉండే, 40% యాన్యుటీ బయింగ్ ఉండే. కానీ న్యూ ఎన్పిఎస్ రూల్స్ ప్రకారం 60 ఇయర్స్ తర్వాత 80% వరకు మనం లంసంగా విత్ డ్రాల్ చేసుకోవచ్చు. మిగతా 20% కి యాన్యుటీ బయింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ గా న్యూ రూల్స్ వలన ప్రైవేట్ సబ్స్క్రైబర్స్ కి ఫ్లెక్సిబిలిటీ అనేది పెరిగిందనమాట.
అలాగే ఎన్పిఎస్ లో ట్యాక్స్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సెక్షన్ 80C కింద సంవత్సరానికి 1.5 lakhs రూపీస్ వరకు ట్యాక్స్ రిడక్షన్ అనేది పొందవచ్చు. అలాగే ఎక్స్ట్రా బెనిఫిట్ కనుక చూసుకున్నట్లయితే సెక్షన్ 80CCD కింద ఎక్స్ట్రాగా 50,000 ట్యాక్స్ డిడక్షన్ అనేది పొందవచ్చు. మనం టోటల్ కనుక చూసుకున్నట్లయితే ఎన్పిఎస్ లో అప్ టు 2 lakhs రూపీస్ వరకు ట్యాక్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఎన్పిఎస్ లో రిటర్న్స్ కనుక చూసుకున్నట్లయితే యావరేజ్ రిటర్న్స్ వచ్చేసి 9% నుంచి 13% మధ్యలో ఉన్నాయనేసి ఎక్స్పర్ట్స్ చెబుతున్నారన్నమాట. మనం పీపీఎఫ్ అండ్ ఎన్పిఎస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత రిటర్న్స్ వచ్చే పాసిబుల్ ఉందో క్యాల్కులేటర్ ద్వారా డిస్కస్ చేసుకున్నాం. ఒకటి కార్పస్ అనేది ఎందులో ఫాస్ట్ గా వస్తుందో క్యాల్కులేటర్ ద్వారా చూద్దాం. సో మనం గూగుల్లో పీపీఎఫ్ క్యాల్కులేటర్ అని ఎంటర్ చేస్తే ఇంకా ఓపెన్ అవుతుంది చూడండి. సో ఇక్కడ మనము ఇయర్లీ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఇంకా చూసుకున్నట్లయితే మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత మనకి పీపీఎఫ్ లో మాక్సిమం 1.5 lakhs రూపీస్ వరకు 1,50,000 రూపీస్ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. టైం పీరియడ్ వచ్చేసి మనకి 15 years వరకు మాక్సిమం లాకింగ్ పీరియడ్ వచ్చేసి మనకి 15 years వరకు ఉంది. ప్రెసెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి 7.1% ఉందన్నమాట. మనం టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా 1,50,000 రూపీస్ ఇంటూ 15 years వేసుకున్నట్లయితే ఇంకా 22,50,000 రూపీస్ అవుతుంది అనమాట. సో మనకి ఇంట్రెస్ట్ ఎర్న్డ్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా అప్రాక్సిమేట్లీ టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 18 lakhs రూపీస్ అనేది ఉందన్నమాట. సో మనం ఇక్కడ మెచ్యూరిటీ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే ఇంకా టోటల్ మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసి 40,68,000 రూపీస్ ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ 40 to 41 lakhs రూపీస్ ఉందన్నమాట. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఎన్పిఎస్ క్యాలిక్యులేటర్ గురించి చూసుకుంటాం. సో ఎన్పిఎస్ క్యాలిక్యులేటర్ లో ఎంత రిటర్న్స్ పాసిబుల్ అవుతాయో చూద్దాం. సో ఇక్కడ ఎన్పిఎస్ క్యాలిక్యులేటర్ చూద్దాం. సో సేమ్ ఎన్పిఎస్ లో వచ్చేసి మనం ఇక్కడ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ చూద్దాము. ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మాక్సిమం వచ్చేసి నేను 1 lakh, సో అక్కడ 1.5 lakh రూపీస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 1,50,000 రూపీస్ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాం. సో ప్రతి సంవత్సరం మనము 1,50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాము. 15 years వరకు అనుకున్నాము. సో నేను 15 years అంటే కనుక మాక్సిమం లాకింగ్ పీరియడ్ వచ్చేసి మనకి 60 years కాబట్టి మనకు 15 yearsకి 60 రావడం కోసం వచ్చేసి నేను ఇక్కడ 45 years అనేది నా కరెంట్ ఏజ్ గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఇంకా చూసుకున్నట్లయితే అగ్రెసివ్, మోడరేట్ అండ్ కన్జర్వేటివ్ ఇన్వెస్ట్మెంట్, మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ అనేసి, కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్ అనేసి, అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ అనేసి ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ లో వచ్చేసి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 75% ఉంటుంది. మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ లో వచ్చేసి ఈక్విటీ పోర్షన్ లో వచ్చేసి మనకి ఇక్కడ 50% ఉంటుంది. సో అగ్రెసివ్ అయితే ఇంకా ఈక్విటీ పోర్షన్ లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మోడరేట్ అయితే ఇంకా ఈక్విటీ పోర్షన్ లో బ్యాలెన్స్డ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ నేను మోడరేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మోడరేట్ ఇంకా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇంకా సో మనకి ఇక్కడ రిటర్న్స్ వచ్చేసి యావరేజ్ రిటర్న్స్ వచ్చేసి 2% ఉన్నాయన్నమాట. యావరేజ్ మైట్ బి. సో మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ లో 12% రిటర్న్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ఇక్కడ మనం టోటల్ ఇన్వెస్టెడ్ వాల్యూ ఇంకా చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 22 lakhs ఉందన్నమాట. గెయిన్స్ వచ్చేసి 40 lakhs రూపీస్. టోటల్ మెచ్యూరిటీ వాల్యూ ఇంకా చూసుకున్నట్లయితే 62 lakhs రూపీస్ ఉందన్నమాట. సో మనకి ఇక్కడ రెండిట్లో పీపీఎఫ్ లో కానీ మనకి రిటర్న్స్ కింద చూసుకున్నట్లయితే టోటల్ పీపీఎఫ్ లో మనకి 1 కోటి కార్పస్ అనేది జనరేట్ అవ్వలేదు 15 years, కానీ ఎన్పిఎస్ లో కూడా 1 కోటి కార్పస్ అనేది జనరేట్ అవ్వలేదు. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే పీపీఎఫ్ లో మనము 20 years అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ టైం పీరియడ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ వచ్చేసి 20 years పెట్టుకున్నాం. సో మనం ఇక్కడ 20 years ఇంకా చూసుకున్నట్లయితే మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 66 lakhs రూపీస్ 58,000 ఉంది అనమాట. సో టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ వచ్చేసి 30 lakhs ఉంది. టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 36 lakhs. మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసి 66 lakhs రూపీస్ అనమాట. అది ఎన్పిఎస్ లో మనము 20 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇక్కడ 20 years రావడం కోసం ఇక్కడ నేను 40 years అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సేమ్ మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ చూస్ చేసుకున్నాను. టోటల్ ఇన్వెస్టెడ్ వాల్యూ వచ్చేసి ఎన్పిఎస్ లో అయితే ఇంకా మనకి 30 lakhs రూపీస్ ఉంది. గెయిన్స్ వచ్చేసి 91 lakhs రూపీస్ వచ్చాయి. టోటల్ మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1.21 crores అనేది ఉందన్నమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 20 years తర్వాత ఇందులో 1 కోటి కార్పస్ అనేది వచ్చింది ఎన్పిఎస్ లో. ఎన్పిఎస్ వచ్చేసి మార్కెట్ లింక్డ్ కాబట్టి ఇందులో రిస్క్ కూడా ఎక్కువనే ఉంటాయి, రిటర్న్స్ కూడా మాక్సిమం బెస్ట్ గానే ఉంటుంది అనమాట. సో పీపీఎఫ్ వచ్చేసి సేఫ్ గా ఉంటుంది, రిటర్న్స్ వచ్చేసి యావరేజ్ గా ఉంటాయి. ఎన్పిఎస్ లో మనకి రిస్క్ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మన క్యాల్కులేటర్ ద్వారా త్వరగా 1 కోటి కార్పస్ అనేది ఎందులో జనరేట్ అవుతుందో మనం చూసుకున్నట్లయితే ఇంకా ఎన్పిఎస్ లో త్వరగా 1 కోటి కార్పస్ అనేది జనరేట్ అవుతుంది. ఫైనల్ గా వచ్చేసి నాకు సేఫ్టీనే ముఖ్యం, నా డబ్బు 1 రూపాయి కూడా పోకూడదు,
నేను ట్యాక్స్ కట్టాలనుకోవడం లేదు అనుకున్నట్లయితే కనుక పీపీఎఫ్ కి వెళ్ళండి. లేదు నాకు రిటైర్మెంట్ కి ఎక్కువ ఫండ్ కావాలి, నేను కొంచెం రిస్క్ అయినా తీసుకుంటాను అనుకున్నట్లయితే కనుక ఎన్పిఎస్ కి వెళ్ళండి. నా ఒపీనియన్ ఏంటంటే కనుక రెండింటిని చూస్ చేసుకోండి. ఎందుకంటే కనుక పీపీఎఫ్ వచ్చేసి సేఫ్టీ కోసం, ఎన్పిఎస్ వచ్చేసి గ్రోత్ కోసం బ్యాలెన్స్ అవుతుంది. సో మరి మీరు ఏ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుందంటే కనుక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.